स्वाहा गोविंदं मानसिकं श्रीकेशाय नमः अमृतेन अमृताम्बरेण तस्मै ब्रह्मय ब्रह्माय आयुष्केत्यं प्रजां ददो यतमानं भवशताय पुरुषते आयुष्येन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ओम यो वैतां ब्रह्मणो वेदाम् अमृतेन अमृतां पुरीं तस्मै ब्रह्माय आयुष्येत्यं प्रजां ददो शतमानं भवशताय पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये ధర్మవరం యొక్క నడిబొడ్డులో ఒక చారిత్రాత్మకమైనటువంటి చెన్నకేశవ దేవాలయము 950 సంవత్సరాలకు పూర్వము కీచకముని గారు ఇక్కడ ప్రతిష్ట చేసి ఆనాడు నుంచి ఈనాటి వరకు చెన్నకేశవ స్వామి దేవాలయం యొక్క రథోత్సవము తేరు మహోత్సవం జరుగుతుంది. ఇవాళ ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున ఈ నియోజక ప్రజలందరికీ కూడా ఈ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 950 సంవత్సరాలుగా ఏదైతే పరంపర కొనసాగుతుందో సనాతన ధర్మంలో భాగమైనటువంటి బ్రహ్మోత్సవాలు రేపు 4వ తేదీన ప్రారంభమై 10వ తేదీ తేరు యొక్క మహోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇవాళ ఈ కార్యక్రమాలు అద్భుతంగా గతంలో కంటే భిన్నంగా ఇవాళ చూసాం. మొత్తం చెన్నకేశవ దేవాలయం అంతా కూడా కలర్లన్నీ వేసి దేదీప్యమాన్యంగా వెలిగే విధంగా ఇవాళ ఈ యొక్క చెన్నకేశవ దేవాలయం యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నటువంటి జగదీశ్వర్ ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా దేవాలయంలో తన సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపుగా 15 లక్షలకు పైగా ఖర్చు పెట్టి వాళ్ళ ఈ కార్యక్రమాలను ఏర్పాట్లన్నీ కూడా జగదీశ్వర్ ప్రసాద్ గారు చేయడం జరిగింది. అంటే ఏదైనా దేవాలయానికి ఒక ధర్మకర్తగా కానీ ఒక ట్రస్టీగా ఉన్నటువంటి వ్యక్తులు తన స్వార్థం కోసం కాకుండా ఆ దేవాలయం అభ్యున్నతి కోసం ఆ పరంపర ఏదైతే కొనసాగుతుందో సనాతన ధర్మం యొక్క పరంపర ఏదైతే కొనసాగుతుందో అందులో భాగమై వారు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారికి మరోసారి అభినందిస్తున్నా. ధర్మవరం శాసనసభ నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 10వ తేదీన జరగబోయేటువంటి తేరు మహోత్సవ కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని, గతంలో కంటే భిన్నంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా హైందవ సనాతన ధర్మంకు సంబంధించినటువంటి ఏ రకంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందో ఆ రకమైన చైతన్యం ధర్మవరంలో కూడా రావాలని ఈ కార్యక్రమానికి 10వ తేదీ జరిగే తేరు మహోత్సవానికి మన ప్రియతమ నాయకుడు మన శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మీ అందరికీ మరోసారి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరహేరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా త్రిభుజం. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం కేశకం 950 సంవత్సరంలో కీచక మహాముని ద్వారా ప్రతిష్ఠ చేయబడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి వైశాఖ శుద్ధ సప్తమి అనగా ఈ సంవత్సరం 4వ తేదీ రేపటి నుంచి ప్రారంభమై 14వ తేదీ శయనోత్సవంతో వైభవంగా ముగుస్తాయి. ఈ 14 రోజులు ముఖ్యంగా మనకు ఏకాదశి రోజు అనగా 8వ తేదీ కళ్యాణ మహోత్సవం, 9వ తేదీ ద్వాదశి రోజు గరుడ సేవ, త్రయోదశి రోజు అంటే 10వ తేదీ బ్రహ్మరథోత్సవం ముఖ్యంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తమ యొక్క మనోభీష్టాలను నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం స్వస్తి. ధర్మవరం పట్టణ పుర ప్రజలకు భక్తాదులకు ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడ ఇంతవరకు మన మాన్యశ్రీ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి తరపున
ధర్మవరం పట్టణంకు ప్రముఖంగా మన దేవాలయాలు చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్క దేవాలయాన్ని సొంతంగా నిలబడి ప్రతి ఒక్క దేవాలయంలోనూ హిందూ ధర్మము బాగుండాలి, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి అని ఆయన అభీష్టం మేరకు కొన్ని దేవాలయాలు ఆయనే విజిట్ చేసి అన్ని దేవాలయాలను మంచిగా చేర్పించాలి, బాగా చేయించాలనే తపనతో ఆయన మాలాంటి వాళ్ళను ప్రోత్సహించి ఈ యొక్క పనులకంటికి మమ్మల్ని ఆదేశం చేసిన దానివల్ల ఆయన ఆదేశానుసారం ఈ యొక్క దేవాలయం సర్వాంగ సుందరంగా రంగులతో తీర్చిదిద్దడమైనది. బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి రేపు సాయంకాలం 4వ తేదీ సాయంకాలం 6 గంటలకు ధ్వజారోహణంతో మొదలవుతుంది. 14వ తేదీ ధ్వజారోహణం వరకు 10 రోజులు నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తాదులందరూ ఖచ్చితంగా మీరందరూ వచ్చి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్ళవాలని చెప్పి కోరుతున్నాము. ఇందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు బాగా సహకరిస్తున్నారు. పోలీసు వారైతేనేమి, రెవెన్యూ వాళ్ళైతేనేమి అందరి సహకారము తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పి మీకు మంచి ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మేము తెలుపుకుంటున్నాము. దేవాలయంలో చాలా చోట్ల వర్షం వస్తే కారణము ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు ఉండింది. అటువంటివన్నీ రిపేర్లు చేయించాము. మరియు లోపల వెండి సామాన్లు, ఉత్సవమూర్తులు ఇటువంటివన్నీ మంచి పాలిచ్చే తమిళనాడు నుంచి మనుషులు పిలిపించి వాళ్ళతో ఇవన్నీ పాలిష్ చేయించడము, రంగులు వేయించడము ఇటువంటివన్నీ చాలా అద్భుతంగా మంత్రి గారి ఆదేశానుసారం చేయించాము. రాబోయే రోజుల్లో వారి యొక్క సలహా మేరకు దేవాలయాన్ని, హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు మేము తెలుపుకుంటాం.